హలో అండి, అందరికీ నమస్తే. మనము కాలభైరవం టెంపుల్కి వెళ్ళి మనం కాలభైరవం దర్శనం చేసుకుంటాము. ఆ కాలభైరవం దర్శనం చేసుకున్నంత మాత్రాన ఆ శివయ్య హ్యాపీగా ఉంటాడో లేదైతే నాకు తెలియదు. కానీ ఎంతోమంది కాలభైరవుడు ఎన్నో డాగ్స్ కానీ తినడానికి తిండి లేక నడుములు ఇరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయి మోరీలో పడి ఇక్కడ ఎన్నో సందర్భాలలో చూశాను నేను. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నది కూడా చూడండి, ఎంత నడుములు ఇరిగిపోయి ఎంత ఇదిగా ఉందో. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి కాలభైరవునికి మనము సేవ చేస్తే అప్పుడు శివయ్య సంతోషిస్తాడు. మీకు ప్రతిఫలం అనేది పుణ్యం అనేది అప్పుడు దక్కుతుంది. మీరు చేసే సేవ దాంట్లో ఉంటుంది. కానీ మీరు అప్పుడే శివయ్య మిమ్మల్ని ఆరోగ్యాలతో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఒక బిస్కెట్ ప్యాకెటో లేకపోతే మీ ఇంట్లో ఉన్న అన్నమో ఎక్కడైనా వీధులలో ఉంటే మీరు తీసుకెళ్ళి ఆ వీధులలో వేస్తేనంటే ప్రతి ఒక్క కాలభైరవునికి కడుపు నిండుతుంది. అప్పుడు ఎంత శివయ్య కూడా ఎంతగా మీకు ఆరోగ్యాలు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళల్లో నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఇలాంటి కనిపించగానే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ కానీ ఇంట్లో వండుకొని వచ్చి కానీ ఇట్లా రోడ్డు మీద నడుములు ఇరిగిపోతే డాగ్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం కానీ ఆ డాగుని తీసుకొని వెళ్ళి మొత్తం వైద్యం చేయించి వాళ్ళ సొంత డబ్బులతో కానీ ఇంట్లో ఉండి డబ్బులు పెట్టి బిస్కెట్లు పంచడం కానీ ఎంతోమందిని చూస్తున్నాను. నిజంగా మీకు శతకోటి వందనాలు. మీరు ఇలా చేస్తున్నందుకు మీ రుణం కానీ ఆ దేవుడు ఎప్పుడు శివయ్య మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఇంకా ఆరోగ్యాలతో మంచిగా ఉంచి ఇలాంటివి ఇంకా పుణ్యం మీరు చేయిస్తూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. ఎందుకంటే శివయ్య రూపంలో కాలభైరవుడికి ఎప్పుడు ఉంటాడు కదా, మీకు కూడా శివయ్య అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ దయచేసి చెయ్యండి, ఇలాంటి సేవలో ఉండండి. ఎందుకంటే మనము అలాంటి డాగ్స్కి ఎవ్వరు ఏమి వేయరు. కనీసం మీకు కనిపించిన దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. దయచేసి ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.